హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెటనరీ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్ అయితే మా గేదె ఈని 8 months అవుతుంది, ఇంకా ఎదకు రావడం లేదని ఏదైనా టిక్స్ చెప్పండి అని నాకు కామెంట్ చేయడం జరిగింది. ఈ పాడి పశువులు సకలంగా ఎదకు రాకపోవడం, అధికంగా మంచి పునరావృతం ఉండడానికి ఇట్లా సూక్ష్మ ఖనిజాల లవణాలు లోపాలు వలన ఇవి ఎదకు రాకుండా ఉంటాయి. ఈ సూక్ష్మ ఖనిజాల లవణాలు ఏంటంటే ఒకటి కాపర్, కాబోల్ట్, ఐరన్, అయోడిన్, మంగలీస్, సెలీనియం, జింక్ అండ్ ఈ 7 సూక్ష్మ ఖనిజ లవణాలు. వీటితో పాటు విటమిన్లు కూడా 3 రకాలు ఉంటాయి. విటమిన్ ఏ అండ్ విటమిన్ D3 అండ్ విటమిన్ ఈ 3 విటమిన్లు చాలా అవసరం. పాడి పశువులు ఎదకు రాకపోవడం కారణం ఈ విటమిన్ల లోపాలు. ఈ విటమిన్ల లోపాల వలన ఎదకు రాకుండా ఉంటాయి. ఎదకు రావాలంటే నేను ఒక మెడిసిన్, హిమాలయ వాళ్ళ కంపెనీ మెడిసిన్ యూస్ చేస్తాను. ఇలా హిమాపెరిటిన్ అనే హిమాలయ కంపెనీ నుంచి ఈ టాబ్లెట్స్ ఈ కంపెనీ వాళ్ళవి. ఈ టాబ్లెట్స్ను మనం ఎలా యూస్ చేయాలంటే ఈ విధంగా ఈ ఒక షీట్కి వచ్చేసి 7 ఉంటాయి. ఇవి వచ్చేసి గేదెలకి దానాలో లేదా అరటిపండ్లో అండ్ ఇలా యూస్ చేయాలి. నేనైతే ఇలా తౌడులో తీసుకొని ఈ టాబ్లెట్స్ ఇలా బ్లాక్ కలర్లో, ఈ విటమిన్స్ అనేవి బ్లాక్ కలర్లో ఇందులో ఉంటాయి. ఇలా 3 టాబ్లెట్స్ తీసుకొని ఈ విధంగా తౌడులో కలిపేశాను. ఈ విధంగా తౌడులో మిక్స్ చేయాలి. అది 3 టాబ్లెట్స్. ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది లోన అంతా. ఇవి విటమిన్లు అండ్ ఖనిజ లవణాలు కలిసి ఉంటాయి టాబ్లెట్లో. ఇలా మిక్స్ చేయాలి. మొత్తానికి కొన్ని వాటర్ పోసి అలా తౌడు మొత్తం కొంచెం గేదె నాలుగుకి అంటి కింద పోకుండా ఇలా మిక్స్ చేయాలి. ఇలా మొత్తం ముద్దలాగా కలిపి గేదెకి ఈ విధంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల గేదె 10 నుంచి 15 రోజుల్లో గేదెకి ఎదకు రావడం జరుగుతుంది. ఇది ఇలా చేస్తే గేదె ఎదకి పక్కా వస్తుంది. బట్ ఈ దానా పెట్టిన తర్వాత గేదెకి 1 hour 2 hours వరకు వాటర్ అనేది పెట్టకూడదు. వాటర్ పెడితే అది మనం పెట్టిన దానా మొత్తం డైల్యూజ్ అయ్యి బాడీ మొత్తం డైల్యూజ్ అయిపోతుంది. బట్ దానివల్ల మనకి ఏం యూజ్ ఉండదు కాబట్టి వాటర్ పెట్టకూడదు. ఈ విధంగా ఈ టిప్స్ని ఫాలో చేస్తే పక్కా గేదె 10 to 15 డేస్లో గేదె హీట్కి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.